సో ఏదైతే హైదరాబాద్ సమీపంలోని ప్రగతి నగర్ చెరువు దగ్గర ఒక సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో మనం ప్రజెంట్ ఏదైతే నిన్న నైట్ ప్రగతి నగర్ సమీపంలో ఉన్న చెరువు దగ్గరలో ఉన్న నిన్న జరిగిన కి సంబంధించి కూడా ఆ లొకాలిటీలో మనం ఉన్నాము, ఆ లొకేషన్లో మనం ఉన్నాము. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో మనకి విజువల్లో కనిపిస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి సంబంధించి కూడా నిన్న ఆ, ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకి విజువల్లో కనిపిస్తున్న ఇక్కడ ఈ స్పాట్ దగ్గరనే నిన్న ఆ తేజస్ అనే ఒక వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశారు ఇదే ప్రదేశంలో. సో ఈ తేజస్ అనే వ్యక్తి కూడా అతని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి సో ఈ తేజస్ అనే వ్యక్తి కూడా గతంలో ఏదైతే ఒక 5-6 నెలల క్రితం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఆర్ నగర్ సమీపంలో కూడా ఒక చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తరుణ్ రాయ్ అనే వ్యక్తి కూడా అక్కడ అతి కిరాతకంగా చంపిన ఆ లిస్ట్ లో కూడా తిను ఏదైతే నిన్న ఇక్కడ సంబంధించి ఏదైతే చేశారో ఏదైతే పాల్పడ్డ తేజస్ ఉండో ఈ వ్యక్తి తరుణ్ రాయ్ సంబంధించి కూడా ఏ3గా ముద్దాయిగా ఉన్న ఆ వ్యక్తియే నిన్న నైట్ ఇక్కడ మృతి చెందినట్టయితే మనకి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇవి మొత్తానికి మనం ఈ యొక్క ట్విస్ట్ కి సంబంధించి మనం ఆలోచించుకున్నట్టయితే ఆ పాత కక్షలే దీనికి కారణం అన్నట్టు మనకు తెలుస్తుంది. నిన్న నైట్ ఏదైతే నిన్న చనిపోయిన తేజస్సుకు సంబంధించి కూడా తను కొన్ని కేసులో కూడా తను ముద్దాయిగా రీసెంట్ గా తను ఒక 2 నెలల క్రితమే తను బెయిల్ పై బయటకు వచ్చాడు. బెయిల్ పై తను బయటకు వచ్చాక కూడా ఇక్కడ ప్రగతి నగర్ పక్కన చెరువు సమీపంలో ఉన్న ఒక ఇంటి దగ్గర తను రెంట్కి తీసుకొని నివాసం ఉంటున్నట్టు తన తల్లితో కలిసి తను నివాసం ఉంటున్నట్టు మనకి తెలుస్తుంది. మీకు నేను ఏదైతే తను ఉంటున్నాడో తను ఉంటున్న ఇల్లును కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైతే నిన్న చేశారో ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించి తేజస్ ఏదైతే వ్యక్తి ఉందో ఆ వ్యక్తికి సంబంధించిన ఇల్లు అనమాట. తను నిన్న ఇక్కడే మనకి బిల్డింగ్ కనిపిస్తుందా, సో మీకు ఎగ్జాక్ట్ విజువల్ అయితే చూపిస్తున్నా. ఈ 3rd ఫ్లోర్ లోనే తను నివాసం ఉంటున్నాడు. తనతో పాటు తన తల్లి కూడా ఇదే నివాసంలో ఇదే ఇంట్లో తన తల్లి కూడా ఉంటున్నట్టు మనకు సమాచారం ఉంది. నిన్న సంబంధించి కూడా నిన్న వాళ్ళ తల్లి కూడా వాళ్ళ విలేజ్ కి వెళ్ళిన సందర్భాల్లో కూడా వీళ్ళ ఇంట్లో ఈ తేజస్ అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో కూడా ఎవ్వరు లేని సమీపంలో కూడా కొంతమందితో కలిసి తను ఇక్కడ వాళ్ళ ఇంట్లోనే తను సిట్టింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. ఆ సిట్టింగ్ లో ఏర్పాటు చేసే సమయంలో కూడా ఒక కొత్త వ్యక్తి ఉన్నట్టు ఆ వ్యక్తికి సంబంధించి కూడా తను తరుణ్ రాయ్కి సంబంధించిన ఒక స్నేహితునిగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆ వ్యక్తితో కూడా నిన్న సిట్టింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఆ సిట్టింగ్ లో నుంచి తను కిందికి మనం చూడవచ్చు. అక్కడ మీకు ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో ఆ బిల్డింగ్ మెట్లు దిగే క్రమంలో కూడా తను వాళ్ళ ఫ్రెండ్ ఏదైతే ఆ 3 వ్యక్తులు ఉన్నట్టు మనకైతే ఇలా తెలుస్తుంది. సో ఇంకా ఎంతమందిలో మనము వేచి చూడాల్సింది. ముఖ్యంగా అయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో వాంటెడ్ అని చెప్పి తను ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే సమీర్ అని చెప్పి కూడా మనకి పేరు వస్తుంది. అలాగే ఇంకొక సిద్ధు, అలాగే ఇంకొక పేరు కూడా శివప్ప అనే ఒక పేరు అయితే మనకు వినిపిస్తుంది. వాళ్ళు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో స్వయంగా సోషల్ మీడియా నెట్వర్క్ లోనే సంబంధించి వాళ్ళు చాకులు పెట్టుకొని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. అలాగే పోస్ట్ చేసిన సందర్భాల్లో కూడా నామ్తో సునా అని చెప్పి కూడా కొన్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నా పేరు చెప్తే ప్రతి ఒక్కరు భయపడాలని, నేను ఎవరికి భయపడను, సో నా పేరు నడవాలి అని చెప్పి కూడా వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టినట్టు మన అందరికీ తెలిసింది. ఆల్రెడీ ఆ ఒక పోస్ట్ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమే సృష్టిస్తుంది. ఆ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కిందికి వచ్చే క్రమంలో కూడా ఇక్కడ చూడవచ్చు మనం. కిందికి వచ్చే క్రమంలో కూడా ఆ గేట్ నుంచి కూడా వాళ్ళు కిందికి వచ్చే క్రమంలో కూడా ఇక్కడ ఏదైతే తరుణ్ రాయ్కి సంబంధించిన కొంతమంది స్నేహితులు కూడా సుమారు ఒక 20 నుంచి ఒక 30 మంది దాకా ఆ స్నేహితులు ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. ఆ వ్యక్తులు ఈయన తేజస్ నిన్న చనిపోయిన వ్యక్తి తేజస్ తో పాటు కూడా తేజస్ కి సంబంధించిన కూడా 2 ఫ్రెండ్స్ కూడా తనతో పాటు ఉండే ఈ జనాలను చూసి కూడా ఈ తేజస్ ఫ్రెండ్స్ వాళ్ళు భయపడి కూడా వాళ్ళు వెళ్ళిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ తేజస్ ఒక్కడే వాళ్ళకి దొరికే సందర్భాల్లో కూడా తేజస్ కూడా వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడు. కానీ చివరిగా ఏదైతే తనని హతమార్చాలని చెప్పి వచ్చిన వ్యక్తులకు కూడా తను దొరకడం జరిగింది. దొరికిన తర్వాత మనకి ఇప్పుడు ఇదే రూట్ లో తను వస్తున్నాడు మనకు తెలిసింది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క ఆల్రెడీ పోలీస్ హ్యాండ్ ఓవర్ లో ఇదైతే ఉందన్నమాట. సో మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేయలేము. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడే సుమారు నైట్ 3 o'clock టైంలో కూడా ఇక్కడ వాళ్ళు హతమార్చినట్టయితే మనకి తెలుస్తుంది. చాలా మంది తేజస్ కి సంబంధించి కూడా చాలా మంది బంధుమిత్రులు అయితే అలాగే ఫ్రెండ్స్ అయితే చాలా మంది తేజస్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మొత్తానికి ఈ యొక్క సంబంధించి మనం చూసినట్టయితే తనతో ఉన్న ఫ్రెండ్స్ అంటే మొత్తం దీన్ని మనం ఆలోచిస్తే కూడా గతంలో ఏదైతే తరుణ్ రాయ్ చనిపోయినాడో అక్కడ ఎస్ఆర్ నగర్ కి సంబంధించి తరుణ్ రాయ్ ఎవరైతే చనిపోయారో అతనికి సంబంధించిన పాత కక్షల వల్లనే తినని చంపేసినట్టు మనకైతే తెలుస్తుంది. సో మొత్తానికి నిందితులు ఎవరైతే నిన్న రాత్రి
సంబంధించి పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ప్రతి ఒక్కరు ఇక్కడ పోలీసులకు చిక్కినట్టయితే మనకి సమాచారం వస్తుంది. సో మనం వేచి చూడాల్సింది. పాత కక్షలే కారణం అంటూ కూడా ఇక్కడ ఏసీపీ కూడా స్వయంగా తను చెప్పడం మనం చూస్తున్నాము. సో మనం ఇక్కడ ఎగ్జాక్ట్ స్పాట్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఎందుకంటే రద్దీగా ఉండే ప్రాంతం, ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే మొత్తం చుట్టుపక్కల కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం కూడా ఒక తీవ్ర అంటే భయాందోళనకి మొత్తం భయాందోళనగా ఈ ప్రాంతం అయితే ఉంది. చూడొచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఇక్కడ తర్వాత కూడా ఏసీపీతో సహా చాలా మంది పోలీసులకి ఇక్కడికి రావడం అయితే మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకొంతమంది చూడొచ్చు, ఇంకొంతమంది పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇక్కడ ఉన్నట్టు మనకి సమాచారం కాదు, మనం చూడొచ్చు స్వయంగా పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు. సో చుట్టుపక్కల వాళ్ళైతే తీవ్ర భయాందోళనకి వాళ్ళైతే గురవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటన హైదరాబాద్ సమీపంలోనే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవడం వాళ్ళు కూడా చాలా భయాందోళనతో ఉన్నారు. ఎందుకంటే మధ్యరాత్రి 3 గంటలకి అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ప్రతి ఒక్కరు ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ నార్మల్గా షాపులు కూడా చిరు వ్యాపారులు కూడా లేచే టైం అనమాట. సో ఆ టైంలో కూడా ఇలాంటి ఒక ఘటన హైదరాబాద్కి సంబంధించి చోటు చేసుకోవడం కూడా ఒక సంచలనమే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ట్విస్ట్ కి సంబంధించి మనం చెప్పాల్సుకున్నది ఏంటంటే ఈ గతంలో ఏదైతే ఎస్ఆర్ నగర్ లో సంబంధించిన తరుణ్ రాయ్ అనే వ్యక్తి చనిపోయాడో ఆ పాత కక్షలే కారణం అన్నట్టు మనకు తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి కూడా తరుణ్ రాయ్ కేసులో కూడా తను A3 ముద్దాయిగా ఉన్న వ్యక్తే ఈ తేజేష్ అనే వ్యక్తి. దాని తర్వాత కూడా ఇక్కడ నివాసం తను ఉంటున్నాడు. సో దాని బెయిల్ వచ్చి కూడా తనకు ఒక 2 months అవుతుంది. 2 months బెయిల్ వచ్చింది. తన తల్లితో పాటే తను ఉంటున్నాడు మనకు సమాచారం. తన తల్లి అయితే ఊరికి వెళ్ళే సందర్భంలో ఈ యొక్క తేజేష్ అనే వ్యక్తి తరుణ్ రాయ్ అనే వ్యక్తిని చంపినట్టయితే మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఆ ఘటనకు సంబంధించి నేను పూర్తి వివరాలు అయితే మీతో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ అయిన ఇష్యూ ఇదనమాట. సో ఇక్కడే తను చనిపోయిన తేజస్ అనే వ్యక్తి ఇక్కడే చనిపోయినాడు. సో తను ఉంటున్న ఇల్లు కూడా నేను మీకు చూపిన. సో ఇక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే హత్యకు పాల్పడ్డ ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి బాచుపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసినైతే మనకి సమాచారం వస్తుంది. సో కెమెరామ్యాన్ నరేందర్తో అనిల్, ప్రగతి నగర్, హైదరాబాద్.